బీఎస్ఎన్ఎల్తో కలిసి జియో కొత్త ప్లాన్స్ తీసుకొస్తుంది. వివరాల్లోకి వెళ్తే ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇంట్రా సర్కిల్ రోమింగ్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్తో జతకట్టింది. జియో కవరేజ్ లేని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ను వినియోగించుకోవడం కోసం ఈ ఇంట్రా సర్కిల్ రోమింగ్ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వినియోగదారుల కోసం ఈ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చినట్లు జియో తెలిపింది. జియో మొత్తం 2 ఇంట్రా సర్కిల్ రోమింగ్ ప్లాన్లను లాంచ్ చేసింది. 28 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్లాన్ల ధరలను 396, 196గా నిర్ణయించింది. 396 ప్లాన్లలో 10 GB డేటా, 1000 నిమిషాల టాక్ టైం, 1000 SMS లభిస్తాయి. 196 ప్లాన్లతో 2 GB డేటా, 1000 నిమిషాల టాక్ టైం, 1000 SMS లభిస్తాయి. ఈ ప్లాన్లు కేవలం BSNL నెట్వర్క్ పై మాత్రమే పనిచేస్తాయి. అంటే జియో సిగ్నల్ పూర్తిగా లేని సందర్భంలో BSNL నెట్వర్క్ ఎంచుకున్నప్పుడు మాత్రమే ఈ ప్లాన్లు పనిచేస్తాయి. మరికొన్ని చోట్ల ఈ రోమింగ్ సేవలను అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో నగరాల్లో కూడా మొబైల్ సిగ్నల్ అందటం లేదు. మనం వినియోగిస్తున్న నెట్వర్క్ కాకుండా వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనకు ఉపయోగం ఉండదు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని టెలికాం విభాగం ఏడాది జనవరిలో ప్రకటించింది. దీని ద్వారా జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ సొంత సెల్యులార్ టవర్ల రేంజ్లో లేనప్పటికీ ఇతర టెలికాం నెట్వర్క్లు వినియోగించుకొని టెలికాం సేవలు పొందొచ్చు. డిజిటల్ భారత్ నిధి కింద ఏర్పాటైన టవర్ల ద్వారా మాత్రం ఈ సేవలు అందుతాయి. టెలికాం యాక్ట్ 2023 కింద భారత ప్రభుత్వం ఈ డిబిఎన్ ను ఏర్పాటు చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మార్గదర్శి తెలుగు ఛానల్.